సాక్షిని నేనే అద్దంకిని అందాల నగరి అనురాగవల్లి అద్దంకి నగరి అంటారు నన్ను అనల్ప చరితము అపర కీర్తియు ఘనతయు కలిగిన గతము నాదే పల్లవరాజును తీర్చిదిద్దిన అమరావతిగా అందలమెక్కితి తొలిగా వెలసిన తెలుగు పద్యపు శాసన శోభను కన్నులగాంచితి తరతరాల చరితకు తెలుగు భాష ఉనికికి తిరుగులేని సాక్షిని నేనే అద్దంకి విమలవాముఖంబుజమాల భస్కర సుందర మందహాస పరిశోభిత మత్త గజేంద్రవక్ర నిందమునందు భక్తిమై నిలిపిన కీర్తులు కోకులెల్లా ఆనంద శుభాప్తిరేల్చి సృజనంతయనిలరకొల్చెదం కవిహితకారిణి కమల గర్భుని హృత్సరసి విహారిణి ప్రవిమల తెలుగు భారతి ఉపాసన చేయు కవీశ మండలి నవభవితవ్యం సృజన్నల్దిశలం ప్రసరింపజేయగా హవళతరంగులై వెలుగు పావక దీప్తులనిచ్చి ద్రోవే వాసమునకొక్కసారి గ్రామము నగలుగు కవులనొక్కట చేర్చి కవన గోష్ఠి తెలుపగా చేసి పద్య గద్య రచనముల పుతుకమున కూర్చు సృజన మా నతులగునుమా. పొందల నాగిరెడ్డి గారు మా సృజన మిత్రులందరికీ సన్నిహితులైన సృజనలో శాశ్వత సాక్షులు, అలాగే ప్రకాశ మిత్ర మండలిలో కూడా వారు శాశ్వత సభ్యులు. 79 ఏళ్ళు వారి వయస్సు. వారికి సృజన సౌభక్తికంగా నివాళి సమర్పిస్తోంది. శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు అన్న సినిమాలో మొట్టమొదట వేషం వేశారు. మొదట నాటకాలలో నటులు ఆయన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తర్వాత చేరారు. టెల్లర్గా హైదరాబాద్ మెయిన్ శాఖలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు కోటా వారు. మహానటుడిని మనం కోల్పోయాము. చాలా ప్రతిభావంతులైన 700 సినిమాలకు పైన వాటిలో నటించారు. ఇద్దరికి వారి పవిత్ర ఆత్మలకి శాంతి కలగాలని ఒక నిమిషం సేపు శ్రీనివాసరావు గారు, వారణాసి రఘురామ శర్మ గారు ఆ రోజు గజేంద్ర మోక్షాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు అందరం కూడా చాలా ఆనందంగా వినటం జరిగింది. చాలా సంతోషపడ్డాం. ఆ రోజు కూడా అనుకోకుండా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నేనే కావటం, ఈ రోజు కూడా జ్యోతి ప్రజ్వలన నాకు అవకాశం రావటం, మీ అందరికీ సాహిత్యవేత్తలకు సాహిత్య అభిమానులకు అందరికి కూడా వెలుగుని నింపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పుట్టరాజు గారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు. టైం కానీ సాహిత్యం కానీ గజల్స్ కానీ ఆయనే సాటి. అదేవిధంగా గురువు గారు వారణాసి రఘురామ శర్మ గారు ఈయన అద్దంకి నటసార గొప్ప ఎన్టీ రామారావు వారసత్వానికి పొడికి పూచుకున్నటువంటి గురువు గారు నటనకు శిరోమణి. ఆయన కంఠం వింటుంటే వాసిస్పతి జగ్గయ్య గారి తోను ఎన్టీ రామారావు గారి హావభావాలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా వినాలనిపిస్తుంది. శైవభక్తి సాహిత్యానికి చిరునామా దుర్జటి. షట్కాల శివపూజ దక్షతకు జీవితాన్ని ధైర్యం చేసినటువంటి కవి దుర్జటి. అష్టదిగ్గజ కవుల్లో ఏకైక శైవ కవి అంటే దుర్జటి గారు. ఈశాన్య స్థానాన్ని అధిష్ఠించినటువంటి కవి ఎవరంటే దుర్జటి గారు. జ్యోతిర్లింగాల్లో శ్రీకాళహస్తి వాయులింగం అంటే స్వామివారి దగ్గర 2 దీపాలు ఉంటాయి. ఒక దీపం ఎప్పుడు అలా కదులుతూనే ఉంటుంది. అందువల్ల దాన్ని ప్రత్యక్షంగా మనం చూడవచ్చు శ్రీకాళహస్తిలో. ఆ స్వామిపై తన సంపూర్ణమైనటువంటి భక్తి భావాన్ని మరి చాటుకొని అంకితం చేసుకుంటున్న షట్కాల పూజారి మరి దుర్జటి గారు. అట్లాంటి శివ పూజా తత్పరుల గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాం. ఆయన యోగశాస్త్ర విశారదులు,
పండిత కవి, ఆధ్యాత్మిక తపస్సు అయినటువంటి దూర్జటి వైష్ణవ భక్తుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం చాలా కష్టం. ఆయన పరమ వైష్ణవుడు, ఈయన పరమ మాహేశ్వరుడి భక్తుడు అయినప్పటికీ కూడా కృష్ణదేవరాయలు కిరీటంతో నమస్కారం ఎవరికి చేసేవాడు కాదు. అంటే కిరీటం అంటే రాజ్యాన్ని మొత్తం ఆయన పాదాల కింద పెట్టడం, అది కేవలం దూర్జటికి మాత్రమే దక్కింది. దూరహస్తీశ్వర శతకం అనేది తెలుగు యొక్క భక్తి కావ్య సంపదల్లో చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. దూర్జటి కావ్యం మొత్తం కూడా మధ్యభము శార్దూలాల మొత్తాలకు నడిపించారు. ఎందుకంటే ఆయన గది చర్మాంబదారి, అందువల్ల మధ్యభాగం తీసుకున్నాడు. ఆయన వ్యాఘ్రాజనం, ఆజనం అంటే ధరించేటువంటి చర్మం, పులి చర్మాన్ని ధరించాడు. కాబట్టి ఈ మొత్తం శతకం మొత్తం కూడా మధ్యభాగ శార్దూల వృత్తాల ద్వారానే నడుస్తుంది. ఆయన భగవంతునితో మాట్లాడినట్టు ఉంటుంది, ఆయన తన ఆత్మ నివేదన చెప్పినట్టే ఉంటుంది. ఆయన దూర్జటి మొత్తం కూడా భగవంతుడితో సంభాషించినట్లుగా ఉంటుంది. మీరు మాస్టర్ ఇప్పుడు ఆవిష్కరిస్తారు. అది యొక్క శివభక్తి యొక్క అనుభవం, జీవితంలో అనుభవం, ఈ మొత్తాన్ని కూడా ఇది మొట్టమొదటి శ్రీకాళహస్తి మహత్యం అనేది మొదటగా రాస్తే ఇది చివరిలో రాశారని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ప్రౌఢమైనటువంటి శైలి ఈ శతకానికి గొప్ప అందము అలంకారం తెచ్చినప్పటికీ ద్రాక్షాపాకం, నా ఈతి జనాలు వారిది నారికేల పాకం అంటారు, ఇది ద్రాక్షాపాకం అంటారు. అట్లాంటి ఆ శతకంతా కూడా శివునితో మాట్లాడుతూ ఉండేటువంటి ఆ విధంగా పద్యరచన సాగుతుంది. దూర్జటి ఈ శతకాన్ని రాసినట్లుగా ఎక్కడ చెప్పుకోవడం, మరి ఎట్లా చేసింది మనకి ఈ విధంగా? ఈయన కస్తూరి రంగ కళ్యాణ్ 1740 ప్రాంతానికి చెందిన ఆయన ఓ పద్యాన్ని దీంతో ఉటంకిస్తూ శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి గారే రాసినట్లుగా ఆయన నిర్ధారిస్తాడు. కాబట్టి వీరికే రచించబడిన ప్రబంధ కావ్యం ఒకసారి ఆయన కలుసుకోవడానికి కృష్ణదేవరాయల దగ్గరికి వస్తారు. ఒక గురిజాల శ్రీరామూర్తి గారి కథనం ప్రకారం ఆయన వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఇస్తాడు. ఆయన తర్వాత ఆయన చూసి బాగా పరిశీలించిన తర్వాత చెప్తాడు. మధురమైన శైలి, రసపూరితమైన కావ్యాన్ని ఆయన చాలా ఆనందంగా మెచ్చుకుంటాడు. ఆయన పరమ వైష్ణవుడు అయినప్పటికీ కూడా దూర్జటికి చాలా అభిమానంగా, దూర్జటికి అభిమాన పనులు అవుతాడు. అట్లాంటి రాయల వారి నోటు చెప్పిన మాట చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. ఆంధ్రకవి దూర్జటి పండుకుల అకులిత మాధురీ మహిమ. దీంట్లో రెండు ఉన్నాయి. ఎట్లు కలిగిన పాఠాంతరం ఉంది, ఏల కలిగినటువంటి పాఠాంతరం ఉంది. ఎట్లు కలిగిన అంటే ఎట్లా వచ్చిందబ్బా అనే సందేహం ఒకటి, ఏల కలిగిందబ్బా ఇంకో సందేహం. ఈ రెండింటిలో రెండో దాన్ని బట్టి తెనాలి రాక్షసుడు ఆ చావును పూరిస్తాడు. ఇది మొత్తం చెంపకమాలలో జరిగినట్టు 1.5 పాదం ఈ చెంపకమాలలో దొరుకుతుంది. దాన్ని సమస్యగా ప్రతిరోజు ఇస్తాడు. రోజు తీసుకుంటుంది తెనాలి. ఒకసారి అన్నాడు, మహాప్రభు 15 రోజులు నాకు గడువు ఇవ్వండి, నేను కనుక్కుంటా అన్నాడు. సరే 15 రోజులు 14 రోజులు రోజు పోవటం, ఆయన మార్గదర్శనం తెలుసుకోవడం, ఆయన దగ్గరికి వెళ్ళడం ఏం అర్థం కాల. సామాన్యుడి కాదు, స్తోత్ర నివేదన, భస్మ స్నానం, స్వామివారికి భస్మధారణ, ఇవన్నీ జరిపేటువంటి మహానుభావుడు ఎక్కడ దొరకటల్లా. ఎట్లా ఈ నోట్లో ఇంత అద్భుతమైనటువంటి మధురమైనటువంటి ఈ పద్యాలు వస్తుంది తెలుసుకోవడానికి అర్థం కాల. 15వ రోజు వచ్చింది. 15వ రోజు వచ్చి నిరాశపడ్డాడు. ప్రభుకి ఏం చెప్పాలనుకున్నాడు. ఆ రోజు భోగనాయుడిగా, మామూలుగా విద్వత్సవకు పండితుడిగా చాలా గొప్పగా ఎదుటి వాడు ఆ సభరించి రాగానే భోగనాయుడు వేషం వేసుకొని అటు ఇటు చూడకుండా జనాలు చూస్తూ ఎగిరిపోయాడు. ఒక నాగవాసం అంటే వేసి దాన్ని నాగవాసం అంటారు. ఆ రోజు అది లైసెన్స్డ్ గా జరిగేది నాయన కాలంలో. ఆ రోజు ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తెల్లవారుజాము ఒక దాకా అక్కడే ఉన్నాడు. అప్పుడు తెనాలికి ఎంత కష్టం వచ్చిందో ఆయన తల కింద చెయ్యి పెట్టుకొని ఆనంద పడుకొని పొద్దున్నే తలుపు తీసుకుని వచ్చాడు. అమ్మా కంటపడ్డాక తెనాలి బాధపడతాడు. ఆ రోజు జరిగిన పోషించాడు. అయితే స్తుతమతి అంటే అర్థం ఏంటంటే ఎవరైతే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవులమైన వాడు ఎవరున్నారు అతన్ని స్తుతించేదాన్ని స్తుతమతి అంటారు. అంటే దూర్జటి షట్కాల పూజా శివధంద్రుడిని మరి చాలా భక్తిపరుడని భగవత్ స్వరూపాన్ని భావించి స్తుతమతి అని అన్నారు. స్తుత్యతే అనయాయితిమతి. మన్య అంటే జ్ఞానము అని అర్థం. ఎవరైతే జ్ఞానాన్ని ఇచ్చేవాడో ఎవరు భగవంతుడు, అట్లాంటి వాడిని స్తుతించడము, స్తోత్రం చేయడం. కాబట్టి దూర్జటికి ఆ పదం ఎందుకు వాడాడు? దూర్జటి సత్కాల పూజా శివధంద్రుడు.
మహాభక్తుడు. అట్లాంటి వాడిని ఏమని చెప్పాడు? మొట్టమొదటి పదవి విశేషం స్తుతమతి అయిన ఆంధ్రక మీద ఒక పెద్ద విశేషం ఓ పదం వేశాడు. ఈ పదమతి కృష్ణదేవరాయలు తప్పువాడా? మరి స్తుతమతి ఎందుకు అన్నాడంటే భగవత్ స్వరూపుడిగా దూచెట్ని భావించాడు కాబట్టి కిరీటంతో సహా పాద నమస్కారాలు చేశాడు కృష్ణదేవరాయలు నాటివాడు. ఇంకో అర్థం తెలుసుకుంటే ఏమవుతాయంటే అంటే మతి అనే పదానికి నిఘంటువు ఏమర్థం చూస్తుంటే అన్ని శాస్త్రాలు చదివి ఇది మంచి ఇది చెడుని అర్థ నిర్ణయం చేసి గొప్పవాడిని మతి అంటారు. అట్లాంటి వాడిని ప్రశంసించాడు కాబట్టి రెండవ అర్థంగా కృష్ణదేవరాయలు ఎలా అనుకున్నాం అంటే అన్ని శాస్త్రాలు తెచ్చుంటే మహానుభావుడిగా దూర్జుడిని పరిగణించి ఆయన్ని ప్రశంసించాడని స్తుతమతి అనే పదం వాడాడు. మరి ఆంధ్రుడు అనే పదం ఆంధ్రకమైన ఏంటి? అక్కడ ప్రాకృతం తెలిసిన వాడు ఉన్నారు, సంస్కృతం తెలిసిన వాడు ఉన్నారు, ఇట్లా అనేక కన్నడం తెలిసిన వాడు ఉన్నారు, తమిళం తెలిసిన వీళ్ళు ఈయన ఆంధ్రుడు అని చెప్పడానికి కోసం ఆంధ్రకవిని వాడాడా? కాదండి. ఆయన ఎందుకన్నాడంటే తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లగుండ తెలుగు గంట ఎల్లనుకుల గురువ ఎరగు భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స 10 భాషలు తెలిసినటువంటి మరి కృష్ణదేవరాయలు ఆంధ్ర భాషకు అంత గౌరవం ఇచ్చాడు. ఇంకోటి కాళహస్తి, ఏదైతే కళింగ యాత్ర నుంచి వస్తున్నప్పుడు కాళహస్తిలో వచ్చినప్పుడు రాత్రిపూట ఆంధ్ర మహావిష్ణువు తలపడి అయ్యా నా గురించి కావ్యం రాయమయ్యా ఆంధ్ర భాషలో అని చెప్పాడు. కాబట్టి ఆంధ్ర భాష అంటే ఆయనకు అంత గౌరవం కాబట్టి ఆయన ఆంధ్ర అంటలో తేలిగ్గా తీసుకున్నాడని కాదు. ఇంకా ఈ విషయం చెప్పంటారా? ఆయన సంస్కృత భాషలో దిట్ట, అనేక కావ్యాలు తెలుసుకున్నాడు కానీ సంతృప్తి చెందలేదు. అట్లానే ప్రాకృతాల ఆమూలకంగా చదువుకున్నాడు ప్రాకృత భాషను, అయినప్పటికీ కూడా వృత్తి చెందలేదు. తరతరాల ఇంట్లో తుಳು భాష ఏదైతే ఉత్తర కేరళకి దక్షిణ కర్ణాటక మధ్య ఉండే ప్రాంతాన్ని తుಳು ప్రజలు అంటారు. ఆ తుಳು వర్షాన్ని తెలిసినటువంటి వాడు, తుಳು భాష తెలిసినటువంటి వాడు కృష్ణదేవరాయలు అంటారు. అట్లాంటి ఆ తుಳುవు కూడా ఆయన తృప్తినివ్వాల, కమనీయమైనటువంటి కన్నడ కస్తుని కూడా ఆయన తృప్తినివ్వాల, ఏదైతే విష్ణు చైతన్య తమిళం కూడా ఆయన తృప్తినివ్వాల. ఆ భగవంతుడి గురించి రాసినటువంటి ఆ కావ్యం ఆంధ్ర భాష తృప్తినిచ్చింది. అందుకనే స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకులకే ఈ అతులిత మాధురి మహిమ అని అనగానే అప్పుడుకి సమస్య మొదలైంది. రాజుగారు కోపడతారేమో, సభలో అనుకుంటారో అనుకున్నప్పటికీ కూడా చాలా హాస్యాస్పృతంగా చక్కగా చెప్పాడు. స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకులకేలగలిగెను అతులిత మాధురి మహిమ హా తెలిసెన్ భువనైక మోహనోత్తర సుకుమార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోడిత సుధారస ధారలు గ్రోలు. ఇక్కడ ఘనతాపహారంలో ముందుగా తీసుకోవచ్చు. ఘనతాపహారి గొప్పగా చేసినట్టు వారావనితుల యొక్క అధరాన్ని జూముకోవడం వల్ల మహానుభావుడికి తీవ్రం వచ్చిందయ్యా అని చెప్పాడు. అది ఘనతాపహరి. ఘనత అపహరణ ఇంకోటి ఉంది. ఒక 2 కన్యలు ఉన్నారు, వాళ్ళలో ఈ శివభక్తిని గురించి చెప్పడానికి కోసం దాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఘనత అపహరి అనే పదం కూడా 2గా విడగొట్టుకోవడం మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి మరి చాలా చక్కగా రసరమ్యంగా అద్భుతంగా తెనాలి వారికి పూజ చేయడంలో మౌనంగా ఉన్నారు పాపం ఆయన. కృష్ణదేవరాయలు కూడా ఏమనకుండా సంతోషపడ్డాడు. ఇట్లాంటి చాటువు ఉందని చెప్పేసి కుమార్ గుజ్జటి గారు సభలో ఇది జరిగిందని చెప్పేసి ఆయన పెదకాళహస్తి మహత్యంలో చెప్పుకున్నాడు. కాబట్టి ఇలా గొప్పగా ఉన్నటువంటి కావ్యాన్ని గురించి ఇంకోటి కూడా ఎంతో గొప్పగా మరి కృష్ణదేవరాయని ప్రేమించాడంటే 1529లో వచ్చి దూర్జటి కోసం వచ్చి అక్కడ ఉండి 160 గోపురాన్ని కట్టించాడు. అంటే దూర్జటి ఎంత మరి ఆయన దగ్గర అయ్యాడో మానసికంగా గమనించండి. తర్వాత 100 కాలం మంటపం కాళహస్తిలో ఆయన కట్టించాడు. ఆయన తమ్ముడు ఎవరైతే పట్టాభిషేకం అక్కడ కూడా కాళహస్తిలోనే పట్టాభిషేకం జరిపిన తర్వాతనే అనుకోవడంలో వాళ్ళు దొరుకున్నారట. కాబట్టి కాళహస్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు, శైవభక్తునికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. అష్టదిగ్గజ కవిగా దూర్జటి తీసుకోవడంలో ఒక మచ్చని పోగొట్టుకున్నాడు. ఆయన వైష్ణవ కవి అని చెప్పకుండా అందరినీ ఆదరిస్తారని చెప్పడం కోసం దూర్జటి కూడా తీసుకొని చాలా గొప్పగా చెప్పాడు. చివరికి ఒక వాక్యం చెప్తాను. దూర్జటి గురించి కవిరాజు సునాథ్ గారు ఏమన్నా తెలుసా? దూర్జటి కవిత్వం మనస్సు వాడిని దాటి ఉండేపాటు దాటి గుడిని చోటు దూరం అయ్యింది. శివుడు కనిపించేట్టు చేస్తుంది ఆయన కవిత్వం. మన దగ్గరగా శివుడు కనిపించేట్టు చేస్తుంది. దాని మంచి శతకాన్ని అద్భుతంగా ఉంది. గజేంద్ర మోక్షం చెప్పారు అన్నగారు. ఈ మధ్యనే
ప్రతిభావంతులు అద్భుతంగా చాలా చక్కగా సినిమా విశేషాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఎప్పుడెప్పుడు ఆయన మాట విందాం అనుకుంటున్నారు. నడపద్ద నేను అర్థం ఎందుకు తెలియకపోతారు. అన్నగారికి నమస్సు తెలియజేస్తూ శ్రీకాళహస్తీశ్వర మహత్యం 4 ఆశ్వాసాలతో కూడినటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథం. ఇందులో 756 పచ్చ గద్యాలతో కూడినటువంటి ఒక ప్రబంధం. ఇందులో 3వ ఆశ్వాసంలో తిన్నడి యొక్క కథ మరియు నక్కీరుని యొక్క కథ, 4వ ఆశ్వాసంలో వేశ్యాపుత్రికల కాళహస్తి ప్రయాణం, వాళ్ళ యొక్క పరిస్థితి ఈ మొత్తం కూడా రాయటం జరిగింది. మొదటి 1-2 అధ్యాయంలో మాత్రం మామూలుగా సారీలు, తాళము, హస్తి వీటి యొక్క పూర్వ చరిత్ర రాయబడుతుంది. ఇప్పుడు హస్తీశ్వర మహత్యంలో ఈ తిన్నడి ఎవరయ్యా అంటే, గత జన్మలో ద్వాపర యుగంలో ఉన్నటువంటి అర్జునుడు శివుని ఆరాధించి మోక్షం పొందలేక మరొక జన్మ ఎత్తి ఆ జన్మలో ఒక కోరేవాడిగా జన్మించి తాను మోక్షం పొందినటువంటి వాడు ఈ తిన్నడు. తిన్నడి యొక్క తల్లిదండ్రులు, తల్లి పేరు తండ్రి పేరు నాథనాథుడు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఉడుమూరు అనేటువంటి చిన్న గోయపల్లెలో ఉంటుండేవాడు. ఒకనాడు ఇతడు వేట వాళ్ళ ప్రధాన వృత్తి జంతువులు వేటాడటం, తెచ్చుకోవడం, తినడం అవన్నీ కూడా. ఈ వేట ప్రధాన వృత్తి అయితే ఒక రోజు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక మొగడ చెట్టు నీడలో పడుకొని ఉంటే అప్పుడు ఇతనికి కైవల్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పరమేశ్వరుడు అతనికి స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు. ఎలా సాక్షాత్కరించాడు అంటే, వడలెందెల్ల విభూతి పూత పులితోడు వడ్డాను అల్లాడు గించడ ఆత్మైక విచారణిచ్చరుల ప్రజాతంబు అచ్చైక కచ్చడమసంబున రుండమానగణ దేశస్థానుంద్రారగా వడియందొక్కడు ఒక్క మారుకలలో ఉచ్చకృపామూర్తి అయి చాలా ప్రౌఢమైనటువంటి పదాలతో కూడినటువంటి పద్యాన్ని రాశాడు. ఎట్లా కనిపించాడయ్యా ఆయనకి కలలో శివుడంటే, వడలందల్లా విభూతి పూత, ఒంటి నిండా విభూతి పూత, తెల్లగా విభూతి పూత. విభూతి అంటే ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. మనము సాధారణంగా విభూతి రాసుకున్న వాళ్ళని ఎగతాళి చేస్తుంటాం. అబ్బా నామాలు పెట్టుకుని నేను కూడా పెట్టుకుంటే ఒక మహాత్ముడు నన్ను కూడా ఎగతాళి చేశాడు. అప్పు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకున్నారేని. ఊర్ధ్వపుండ్రాల గురించి ఏం తెలుసు? భగవంతుడు మన నుదుట రాసిన బ్రహ్మ రాసిన రాతను కూడా చెప్పగలిగినటువంటి శక్తి ఒక్క విభూతికే మాత్రం ఉంది. అందుకని చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ చూడండి, ఎప్పుడైనా సరే విభూతి నూతనేక రాసుకుంటారు. ఈ పరమేశ్వరుడు ఎంతటి దయాస్వరూపుడో మనం చెప్పగలదు. తన కోసం అన్నీ వదులుకున్నటువంటి మూఢభక్తుడికి కొండ మీద స్థానాన్ని ఇచ్చాడు. శ్రీకాళహస్తిలో కన్నప్పకి దేవాలయం కొండ మీద ఇచ్చి తాను కొండ పాదాల దగ్గర తన ఆలయం పెట్టుకున్నాడు. ఇంతకన్నా భక్త వశంకరుడు, భక్త స్వరూపుడు పరమేశ్వరుడు చెప్పడానికి కావలసిన ఉదాహరణ ఏముంది కనుక, అటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి గొప్ప పరమేశ్వరుని ఆరాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి మహాకౌర మహాభక్తుల యొక్క కథల సంవాహారమే ఈ శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఉన్నటువంటి పద్యాల యొక్క సారాంశం. స్వర్ణముఖి నది తూర్పు దిక్కుగా ఉన్నటువంటి మహాక్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భగవంతుడు శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీ అంటే సాధకుడు, తాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువులకు వాటి యొక్క భక్తికి మెచ్చి వాటిని తనలో ఐక్యం చేసుకొని ఆ 3 జంతువుల పేరుతోనే తాను ఒక లింగ రూపంగా వెలిసినటువంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో మనకు గమనిస్తే అనేకమైనటువంటి విషయాలు గోచరిస్తాయి. ఎందుకంటే గర్భాలయంలో మనం చూస్తే చాలా దీపాలు పెట్టుకుంటాయి, అవన్నీ కూడా నిశ్చలంగా వెలుగుతుంటాయి. కానీ స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి ఒక అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు కూడా గాలికి రెపరెపరెపరెపలాడుతుంది. ఏమిటయ్యా కారణం అంటే, ఆ స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఆ దీపం కలుగుతున్నది అనేటువంటిది భావన భక్తుల్లో ఉంది.
దానికి ఆంగ్లేయ పరిపాలనలో దానికి దృష్టాంతాలు కావాలంటే వాళ్ళు పరీక్షలు చేశారు. ఇది యథార్థమేను స్వామి వారి విశ్వాస నిశ్వాసాలని వారు కూడా నిర్ధారించుకున్నారు. కాబట్టి దాంట్లో అది ప్రాణం ఉన్నటువంటి వాయులింగం. మన దేశంలో అనేకమైనటువంటి శివలింగాలు ఉన్నాయి, కానీ దేన్ని కూడా మనం ప్రాణం ఉన్న లింగం అని చెప్పం. ఒక్క కాళహస్తీశ్వర స్వామి క్షేత్రంలో మాత్రమే అది ప్రాణం ఉన్న వాయులింగంగా మనం చెప్పుకుంటాం. తర్వాత కాళహస్తీశ్వర స్వామి లింగాన్ని అక్షత స్వాములు కూడా ఎవరు తాకరు. ఎందుకంటే అది ప్రాణం ఉన్న లింగం కాబట్టి స్వామి వారి తాగటానికి ఏ అర్చకుడు కూడా సాహసించరు. అందుచేత ప్రతి దినము కూడా స్వామి వారికి ముందున్నటువంటి నవగ్రహ కవచాన్ని తీసి స్వామి వారికి పచ్చకర్పూరంతో మాత్రమే అభిషేకం చేస్తాడు. ఆ లింగం కూడా తెల్లటి ఆకారంలో ఉంటుంది. పచ్చకర్పూరంతో స్వామి వారికి నిత్యము అభిషేకం జరుగుతుంది. అది కాళహస్తీశ్వర స్వామి యొక్క విశిష్టత. పోతే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసమని, సత్యోముక్తి ముక్తి క్షేత్రం అని, శివానందైక నిలయం అని, సత్య మహాభాస్కర క్షేత్రం అని అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉంటుంటాం. తర్వాత ప్రతి ఆలయంలో కూడా మనం గమనిస్తే స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా పక్కనే ఉంటారు. కానీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మొత్తం దక్షిణంగా ఉంటుంది. స్వామివారు పశ్చిమ ముఖాన్ని చూస్తుంటారు. అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబాదేవి తూర్పు ముఖం చేస్తుంది. ఎందుకంటే సూర్యోదయమైనప్పుడు జ్ఞాన ప్రసూనాలు వికసించాలి. అందుకోసం అమ్మవారు తూర్పు వైపు చూస్తుంటుంది, స్వామివారు పశ్చిమ వైపు చూస్తుంటారు. మరి మహాగణపతి ఉన్నాడు, ఈయన ఉత్తర దిక్కు చూస్తూ ఉంటాడు, పాతాళ దేశుడు. తర్వాత ఇక మేధో దక్షిణామూర్తి ఉన్నాడు. వశిష్ఠుడికి, అగస్త్యుడికి, సుఖ మహర్షికి జ్ఞానబోధ చేసినటువంటి దక్షిణామూర్తి ఉన్నాడు. దక్షిణం రాజగోపురానికి ఎదురుగా ఉన్నటువంటి దక్షిణ దిక్కు చూస్తూ దక్షిణామూర్తి ఉంటాడు. ఇన్ని విశిష్టలు, 4 దిక్కుల 4 దేవుళ్ళు కాపాడుకుంటూ వస్తున్నటువంటి గొప్ప శివైక క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరం. తర్వాత ఇక్కడ ఎవ్వరికి దొరకనటువంటి దక్కనటువంటి ఒక గొప్ప మహాదృష్టం పూర్చటి మహాకవి పెట్టింది. ఏమిటంటే పూర్చటి మహాకవి పార్థివ శరీరం మరియు రోమస మహర్షి మరొక శివభక్తుడి యొక్క ఈ పార్థివ శరీరం రెండు కూడా రాజగోపురానికి మొట్టమొదటి మెట్టు చూసారా, దాని కింద సమాధి చేయబడి. ఇంత గొప్ప విశిష్టత ఏ కవికి ఏ భక్తుడికి దొరకదు. అది పూర్చటి చేసుకున్నటువంటి అదృష్టం, ఆయన చేసుకున్న ఘనత, ఆయనకు ఇచ్చినటువంటి మహా గొప్ప గౌరవం. అందుకనే ఇప్పటికీ కూడా మనం రాజగోపురం దాటి బయటికి పోతున్నప్పుడు తొలి గడప దగ్గర మనం కాటి నమస్కారం చేసుకుని పోతుంటాం. అలాగే తిరుమలలో కూడా ఆ గడప కింద చంద్రశేఖర ఆలవారి యొక్క పార్థివ శరీరాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా భక్తులకి భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప అదృష్టము కారణతులు కూడా ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రహణ సమయంలో అన్ని దేవాలయాలు మూసింది, కానీ ఒక్క కాళహస్తీశ్వర స్వామి దేవాలయం మాత్రం తెరిచి ఉంది. ఎప్పుడు పరిస్థితి సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఏ గ్రహణ సమయంలో అయినా సార్ కాళహస్తీశ్వర దేవాలయం ముగియదు. ఎందుకంటే స్వామి వారికి ముందున్నటువంటి ఆ కవచంలో నవగ్రహాలు మాత్రం ఆ కవచంలో ఉంటాయి. అందుకే నవగ్రహాలు మొత్తం ఆయన అధీనంలో ఉంటాయి కాబట్టి ఉండవు. తర్వాత అమ్మవారికి జ్ఞాన పశువుకి వడ్డాణం సర్ప వడ్డాణం, అది ఆ నాగబాబు ఇట్లా చూసుకుంటుంది భక్తుల్ని. ఎవరికైనా సరే కేతువు దోషం ఉంటే ఆ అమ్మవారి వడ్డాణం చూసి ఆ కేతువుకు నమస్కారం చేస్తే ఆ బాధ నుంచి విముక్తమైనటువంటి నమ్మకం కూడా ఉంది. అందుకు ఏ దేవాలయంలో ఉన్న శివాలయంలో కూడా నవగ్రహ మండపాలు ఉంటూనే ఉంటుంటాయి, కానీ శ్రీకాళహస్తి క్షేత్రం నవగ్రహ మండపాలు మాత్రం ఉండవు. ఒక్క శనీశ్వరుడు మాత్రం దేవాలయం మాత్రం మండపం మాత్రమే ఉంటుంది. మిగతా దేవతలు మొత్తం కూడా ఈ పరమేశ్వరుడు యొక్క ఆధీనంలోనే ఉంటారు కాబట్టి ఒక్క శనీశ్వరుడు మండపం మాత్రమే ఉంటుంది, నవగ్రహాలు మాత్రం అక్కడ ఉండవు. అదొక ప్రత్యేకత శ్రీకాళహస్తిలో. తర్వాత ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేతంగా ఉన్నటువంటి శ్రీ కుమారస్వామికి ఇక్కడ చంద్రరాయుడు అనేటువంటి పేరు. ప్రపంచంలో మరి ఏ దేవాలయంలో కూడా ఈ పేరు లేదు.
ఒక్క శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి కుమారస్వామిని మాత్రము చంద్రరాయుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ని విశిష్టమైనటువంటి ప్రత్యేకతమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రం మనకు ముక్తినిచ్చేటటువంటి శివైక క్షేత్రం. అటువంటి శ్రీకాళహస్తీశ్వరుని మనం ఈ ప్రదోష కాలంలో, ఇటువంటి సంధ్యా సమయంలో, ఇటువంటి ఇప్పుడే ఉదయిస్తున్నటువంటి చంద్రుడి సాక్షిగా మనం స్మరించుకుంటున్నామంటే మనకన్నా అదృష్టవంతులు, మంచి అదృష్టవంతులు ఎవరు ఉండరని కూడా నా అభిప్రాయం. ఆ జీవితంలో ఒక తీరని కోరుకుండేది. ఎప్పటికైనా సరే ఆ శివుడి సమక్షంలో ఆ కాళహస్తీశ్వర మహత్యం గాని, శివ సంబంధమైనటువంటి శ్రీనాథుని యొక్క కాశీఖండంలో ఒక అంశం గాని చెప్పాలని నాకు చిరకాలమైనటువంటి కోరిక ఉంది. మభిషేకోదక ప్రవాహంబు వార్ధి హరిద్వాంతము ధూపధూమము జ్వలద్వీపాభరాచి కౌముది తారా నివహంబు అర్పిత సుమంబులు గ్రాదము అర్పిత సుమంబులుగా తమోదుర సౌఖ్యతమై సీత గభిస్తి బింబ శివలింగం గొప్పే ప్రాచీ దిశను. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఇది మన కరపత్రంలో వేసినటువంటి చివరిలో వేసిన పద్యం. ఇది శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో 2వ ఆశ్వాసంలో వచ్చేటటువంటి పద్యం. ఈ పద్యానికి యొక్క పూర్వం ఏంటంటే, ఏమయ్యా కాళహస్తీశ్వర, ఎంతకాలం వేడుకుంటామయ్యా నిన్ను, నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించు మహాప్రభు అని వేడుకున్నప్పుడు ఒకనాడు సాయంత్రం పూట ఆయన సువర్ణముఖి నదిలో స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రదోష కాలంలో ఆకాశంలో చంద్రబింబం ఆయనకి శివలింగంలాగా గోచరించింది. శివలింగంగా గోచరించినప్పుడు మరి శివలింగం అన్న తర్వాత కింద పానవట్టం ఉండాలి, దీపారాధన ఉండాలి, అభిషేక ద్రవ్యాలు ఉండాలి, తర్వాత పూలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అటువంటప్పుడు ఈ పద్యాన్ని ఆయన ఆ శివుడి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంత చూసుకుంటూ వర్ణించినటువంటి పద్యం. ఇది పద్యం యొక్క నేపథ్యం. ఉదయగ్రామము పానవట్టము, తూర్పున ఉదయించేటటువంటి తూర్పు కొండ స్వామివారి లింగానికి అడుగునున్నటువంటి వేదిక పానవట్టం. శైవ ఆచారం ప్రకారం పానవట్టం ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కునే చూస్తూ ఉంటుంది. అందుచేత ఉదయగ్రామము పానవట్టం కాస్త తూర్పు కొండ అయింది. అభిషేకోదక ప్రవాహంకు వార్ధి, స్వామివారికి అభిషేకం చేసినటువంటి జలమంతా కూడా కింద పారుతున్నటువంటి సముద్రంలాగా గోచరించింది. తర్వాత హరిద్వాంతము ధూపధూమము. హరిద్వాంతం అంటే ఆ గట్టు మీద ఉన్నటువంటి చీకటి కానీ, పక్కన ఉన్నటువంటి లోయల్లో ఉన్న చీకటి కానీ, ఇదంతా కూడా స్వామి వారికి చేసినటువంటి ధూపము కానీ, తర్వాత సాంబ్రాణి అగరబత్తుల దీపం కానీ అట్లా తోచింది. అది జ్వలద్వీప భ్రాంతి కౌముది. పిన్నెల ఎట్లా తోచిందంటే స్వామి వారికి దీపారాధన ఎట్లా అయితే ప్రసరిస్తుందో చుట్టూ అక్కడ ఉన్నటువంటి వెన్నెలంతా కూడా ఆ దీపారాధన కాంతిలాగా కనిపించింది. తారా నివహంబు అర్పిత సుమంబు అంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని స్వామి వారికి పూజ చేసేటటువంటి పూజగా తోచినాయి. తర్వాత తమోదుర సౌఖ్యమై అంటే చీకటిని పోగొట్టి సౌఖ్యాన్ని కలిగించేటటువంటి సీత గభిస్తి బింబ శివలింగంబు భక్తి ప్రాచీ దిశన్ అంటే తూర్పు దిక్కులో ఉదయిస్తున్నటువంటి చల్లని సూర్యబింబంలాగా తోచింది. ఈ విధంగా తోచటి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి, అక్కడ ఉన్నటువంటి వస్తువులు చూసి ఈ విధంగా తూర్చుతాను తన భక్తి. అంటే కాళహస్తిలో సాక్షాత్తు తూర్చడికి ఏది చూసినా కూడా అంతా శివమయమే. ఒక చెట్టు హరుషులా కనిపిస్తాడు, ఒక కొండ తూర్పు కొండ ఉదయించేటటువంటి పానవట్టంలా కనిపిస్తుంది, ఒక సముద్రం అభిషేక జలంలా కనిపిస్తుంది. సర్వం శివమయమే. తూర్చటి కంటికి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా అంతా శివమయంగానే కనిపిస్తుంది. అది తూర్చటి యొక్క ప్రత్యేకత. ఈ పద్యాన్ని మన ఎంతో అద్భుతమైనటువంటి అభిరుచితో మన భక్తులు ప్రకటించారు. వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. తూర్చటి అంటే పొడవైనటువంటి చెడలు కలిగినటువంటి వాడిని అర్థం. శివుడికి ఉన్నటువంటి అనంతమైనటువంటి నామాలలో తూర్చటి అనేటువంటి నామ ఒకటి ఈశ్వరుడు, శివుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు ఎలాగో తూర్చటి అనేది కూడా శివుడికి ఉన్నటువంటి ఒక నామం.
అంటే దాని ఉత్పత్తి ఏంటంటే పొడవైన జటాజూటములు కలిగినటువంటి వాడు, లేదా పొగవలే ధూమము అంటే పొగ, ధూమము పొగ అంటే పొగవలే వ్యాపించినటువంటి జటాజూటములు కలిగినటువంటి వాడు అని కూడా, జటలు కలిగిన వాడని కూడా అర్థమవుతుంది. అది తూర్చెట్టు యొక్క నామము యొక్క వ్యక్తి ఉత్పత్తి అర్థం. ఇప్పటి మహాకవులలో తూర్చెటి ఒక పెద్ద గొప్ప ఎందుకు చెప్తున్నానంటే ముందు మీకే తెలుస్తుంది. తూర్చెటి రాసిన పద్యాలను నేను ఉదహరించినప్పుడు తూర్చెటి ఎంత గొప్పదో తెలుస్తుంది. అంతేందుకు మన కరపత్రం ఇచ్చినటువంటి మన దివాకర్ దత్తు గారు వేసినటువంటి దాంట్లో శ్రీకాళహస్తి మహత్యంలో ఉదయ గ్రామంలో పట్టంలో ఆ పద్యం ఎంతటి గొప్ప పద్యం. అది ఒక్కటి చాలు తూర్చెట్టు యొక్క గొప్పతనం చెప్పాలంటే మనం. తర్వాత తెలుగు జాతికి అందించదగినటువంటి మహాకవులలో తూర్చెట్టు ఒక శివార్క మణిదీపం. శ్రీకాళహస్తీశ్వర అనేటటువంటి సప్తాక్షరి మహామంత్రాన్ని మకుటంగా చేసుకొని సుకవిత మాధుర్య రస గంగను సాహితీ నిధులలో ప్రవహింపజేసినటువంటి ఒక చేతులెత్తి నమస్కరించవలసినటువంటి ఒక గొప్ప మహాకవి శ్రీ తూర్చెట్టి. తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో మరింత సారవంతం, దీప్తివంతం, సుసంపన్నం చేసిన కవులలో సాహితీ సభరాంగణ సార్వభౌముడిగా పేరు పొందిన శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలోని అష్టదిగ్గజకులలో మేటికవి శ్రీ తూర్చెట్టి. తూర్చెట్టి 16వ శతాబ్దంలో ఉత్తర భాగంలో 1480 నుంచి 1545 వరకు జీవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. తల్లి సింగమ్మ, తండ్రి నారాయణ, గురువు మహాదేశికా సార్వభౌముడు. ఇందాక చెప్పుకున్నాం తూర్చెట్టి అనేది పరమేశ్వరుడు యొక్క నామంలో ఒకటని. శివ మహిమలని, శివభక్తుల గాథలను తూర్చెట్టి తన రచన ద్వారా అనితర సాక్ష్యంతో చెప్పడంతో పాటు శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటటువంటి 2 గ్రంథాలు, ఈ 2 గ్రంథాలు మాత్రమే తూర్చెట్టి రచించాడు. మనం గమనించవలసింది ఏమిటంటే తూర్చెట్టి రచించింది 2 గ్రంథాలే. ఒకటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ 2 కూడా తన ఇష్టదైవమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడికి అంకితం చేశాడు. కానీ మరి ఏ రాజుకు కూడా అంకితం చేయలేదు. తాను కృష్ణదేవరాయల ఆస్థానంలో ఆయన సొమ్ము తింటున్నా కూడా, మిగతా రాజులు ఆయనకు అంకితాలు చేసినా కూడా ఏ ఒక్క కావ్యాన్ని కూడా నరాధములకు అంకితం చేయకుండా సాక్షాత్తు తాను నమ్మినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడికే అంకితం చేసిన మహాభక్తాగ్రేశ్వరుడు తూర్చెట్టి మహాకవి. పోతున్న తర్వాత మనకు అంత భక్తి సాహిత్యాన్ని రాసింది ఒక తూర్చెట్టి మహాకవిని మనం గమనించవచ్చు. తర్వాత ఒకప్పుడు భోగిగా, శృంగారిగా, తర్వాత కాలంలో పశ్చాత్తాపాగ్నిలో కామవాంఛను దహనం చేసి భక్తి మార్గం నుంచి భక్తి మార్గానికి మారి పరమశివునికి పరమ భక్తునిగా మారిపోయి శ్రీకాళహస్తీశ్వరుని సేవకు తనను తాను అంకితం చేసుకున్నటువంటి మహాయోగి, మహాభోగి కాస్త మహాయోగిగా మారాడు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో తూర్చెట్టి ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క రాత్రిలో రాసినటువంటి కావ్యం కాదు. తాను చేసినటువంటి పాపాలు గాని, తాను పడ్డటువంటి బాధలు గాని, తన లౌకిక పరమార్థాలు గాని, సాంసారిక విషయాలు గాని నిస్సిగ్గుగా పరమేశ్వరుడు ముందు పోయి, కాళహస్తీశ్వర, నేను గతంలో ఈ తప్పు చేశాను, నేను తెలియక చేశాను, నేను మార్చుకున్నాను, నాలో ఉన్నటువంటి ఈ చంచలమైనటువంటి మానసిక స్థితిని పోగొట్టి నన్ను నీ వాణి చేసుకోమని కన్నీళ్లు పెట్టుకొని పద్యాల ద్వారా తన పాద పుష్పాలను సమర్పించినటువంటి మహాకవి శ్రీ తూర్చెట్టి. భక్తితత్వంతో పాటు ఐహిక విషయాల పట్ల విరక్తి, చిత్తశుద్ధితో కూడిన ఆత్మ విషయ నివేదన, రాజదూషణ, లోకరీతి, యోగ విద్యా రహస్యాలు, భక్తి రసాత్మక విషయాలు ఇవన్నీ కూడా ఈ శ్రీకాళహస్తీశ్వర శతకంలో మనోజ్ఞంగా చోటు చేసుకుంటుంది. భక్తి సంబంధమైన రచనల్లో వైష్ణవ పరంగా చూస్తే తెనాలి రామకృష్ణుడు రాసినటువంటి పాండురంగ మహత్యం చాలా గొప్ప కావ్యం, గొప్ప ప్రబంధం. అలాగే శైవంలో చూసుకుంటే, శైవ సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం మాత్రం అందుకు తూగేటటువంటి గొప్ప గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. వైష్ణవంలో పాండురంగ మహత్యం, శైవంలో శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఈ 2 కూడా ఒకదాని నుంచి ఒకటి భక్తి తత్వంలో పోటీ పడినటువంటి మహాగ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు.
ఇందాక అనిపించడం, తర్వాత లోకరీతి, తర్వాత ఆత్మ నివేదన, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. స్త్రీతో ప్రారంభించాడు సార్ దేవపాల్ గారు. శ్రీ విద్యుత్ కలితాంజవంజవ మహాజీమూత పాపాపుధారావేగం పునః మన్మనోజ్ఞ సముదీర్ణత్వం భుగోర్కోయితి దేవా నీ కరుణాశరసమయమింతే చాలు చిద్భావనా సేవం తామరతం పదైమనియదన్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీ విద్యుత్ కలితాజవంజవ సంపదలనేటటువంటి మెరుగుదీలతో కూడిన సంసారం అనే మేఘం నుండి కురిసిన పాపం అనేటటువంటి అగ్నిదారుల చేత నా మనసులో ఉన్నటువంటి మన కథలకు ఎప్పుడో రేకులు గాలి వాడిపోయింది. దేవా పరమేశ్వర కరుణామయ శ్రీకాళహస్తీశ్వర, నీ దయనేటటువంటి శరత్కాలం వచ్చింది. అంతే చోట శరత్కాలం ఎప్పుడు వస్తుంది? ఆశ్వీజ కార్తీక మాసంలో వచ్చేది శరత్కాలం. శరత్కాలం యొక్క ధర్మం ఏంటి? శరత్కాలంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆషాఢ శ్రావణ మాసాల్లో ఉన్నటువంటి వర్షాకాలంలో కురిసిన బురద మొత్తం ఇంకిపోతుంది, ఎండలు కాస్తుంది, కమలాలు వికసిస్తాయి. అటువంటి నీ దయ అనేటటువంటి ఒక శరత్కాలం వచ్చింది. ఇక నాకే బాధ లేదు. నీ దయ అనేటువంటి శరత్కాలం వచ్చింది, నాకు అంతే చాలు. ఇక చిద్భావనా సేవన్, నా మనస్ఫూర్తిగా, చిత్ అంటే మనసు, చిద్భావనా సేవన్, ఎటువంటి పక్కన నా మనసు పోనీయకుండా ఏకదీక్షకు నీ పాదాన్ని నమ్ముకొని తామరతం పద అంటే కమలాలు ఏ విధంగా వృద్ధి చెందుతాయో ఆ విధంగా నీ పాదసేవ చేసుకుంటూ నేను జీవిస్తాను. కాళహస్తీశ్వర నన్ను కాపాడు, నా ఉన్నతత్వాన్ని వికసింపజేయి అని దీనంగా శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క కూర్చుకి తన యొక్క మొదటి పద్యాన్ని ఆవిష్కరించాడు. తర్వాత రెండో పద్యం, నీ రూపం భూతలం కదా తుది మొదలు నీ చెప్పవు ఇంకేటికి నీరన్ముంతుము పాలముంతుమిక నిన్నే నమ్మినాడంచుని శ్రీ రామాచ్యుత పాద పద్మయుగడ శ్రీకాళహస్తీశ్వర. నాయన నిన్ను చూద్దామంటే నీ రూపంలో మొదలేదో చివరేదో నాకే తెలియదు. ఆనాడు ఎప్పుడు నీవు లింగోద్భవ కాలంలో నీ మొదలేదో చివరేదో చూడాలని బ్రహ్మాది దేవతలు చూసి అబద్ధాలాడి నీ శాపానికి గురయ్యారు కదయ్యా. మరి నాకు మాత్రమే తెలుస్తుంది ఈ రూపంకు తలంపగా తుది మొదలు నీ కాదు. పోనీ ఇది నా రూపమని చెప్పడానికి నీవా రమ్ము రారమ్మని నువ్వు చెప్పు. ఇక వృధారంగు ఇంకేటికి ఈ వృధా ప్రయాసలు వృధా మాటలు ఎందుకయ్యా. నీళ్ళను ముంచుము పాలనుంచునకి నిన్నే నమ్మినాడంచుని. నీళ్లలో ముంచిన పాలలో ముంచిన పరమేశ్వర ఈ పాద పద్మాన్ని నమ్ముకున్నారు. ఎట్లా? శ్రీరామార్చిత పాద పద్మయుగడ శ్రీకాళహస్తీశ్వర. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే నీ పాద పద్మాన్ని ఆశ్రయించాడో, ఏ విధంగా పూజించాడో అటువంటి నీ దివ్య చరణాలనే నేను కూడా నమ్ముకున్నాను. నన్ను రక్షించు ప్రభు, ఈ దివ్యమైనటువంటి రూపాన్ని నాకు చూపించు ప్రభు అని వారి వేడుకున్నాడు. శ్రీకాళహస్తీశ్వరుడు గురించి రెండవ పద్యం. ఇక మూడవ పద్యంలో ఇది శివనామం యొక్క మహత్యాన్ని గురించి చెప్పేటువంటి పద్యం. శివుడికి అనంతమైన నామాలు ఉంది, మనకు తెలుసు. అష్టోత్తర శతకం అంటాం, సహస్రనామ పూజ అంటాం. ఇందులో 108 నామాలతో ఉన్నాయి, 1001 నామాలతో కూడా ఉన్నాయి. కానీ శివుడి యొక్క అనంతమైన నామాల్లో 2 నామాలు మాత్రమే చాలా పవర్ఫుల్ నామాలు, చాలా విశిష్టమైనటువంటి నామాలు, చాలా శక్తివంతమైన నామాలు. అవి ఒకటి రుద్ర, 2 శివ. రుద్ర, శివ ఈ 2 శివుడికి ఉన్నటువంటి నామాలలో గొప్ప నామాలు. రుద్ర అంటే రోదనను పోగొట్టే వాడిని రుద్రుడు అంటాడు. అంటే మనలో ఉన్నటువంటి రోదన అంటే ఏడుపు, బాధ, ఇవన్నీ కూడా సమూలంగా తుడిచివేసేవాడు కాబట్టి ఆయన రుద్రుడయ్యాడు. తర్వాత శివ అంటే మంగళకరమైనటువంటి స్వరూపం, శుభప్రదమైనటువంటి స్వరూపం. శివ అంటే శుభప్రదమైన వాడు, మంగళప్రదమైనటువంటి వాడు, శుభాన్ని ప్రసాదించేవాడిని శివుడు అంటారు. కాబట్టి శివనామాల్లో
ఈ రెండు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి నామాలు. మహాదేవ, పరమేశ్వర అని ఒక్కసారి గనక మనస్ఫూర్తిగా నీవు ఆ పరమేశ్వరుని నమ్మితే, నువ్వు 3 సార్లు ఉచ్చరిస్తే ఒక్క నామానికి ఆయన కట్టుబడి నీకు మోక్షాన్ని ప్రదేశాలించి మిగిలిన 2 నామానికి ఆయన రుణపడి ఉంటాడు. మనకి ఉడుకులు పుట్టరట నుంచి ఏడ్తుల అవివేకుడు జీవన భ్రాంతులై, ఉడుకులు పుట్టరట నుంచి ఏడ్తుల అవివేకుడు జీవన భ్రాంతులై, ఉడుకులు పుట్టిరే పౌరవేంద్రుల కనేకులు వారిచే ఏకతులు పడిసెను, పుత్రులు లేనట్టి ఆ సుకృతులు వాటిలేదే దుర్గతులు, చెడునే మోక్షపదం అపుత్ర కొరకు శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్పది! సాధారణంగా అపుత్రస్య గతి నాస్తి అంటారు మనవాడు. పుత్రులు లేకపోతే మనకు పుత్ర సంతానం లేకపోతే మనకు పున్నామని గణించి ఎవరు తప్పించలేదు. కాబట్టి మనకు పుత్రుడే వాడు తప్పనిసరి. పుత్ర సంతానం కోసం మనం చేయనటువంటి క్షేత్రాలు, తిరిగినటువంటి క్షేత్రాలు లేవు, చేయనటువంటి నోములు లేవు, నోచినటువంటి వ్రతాలు లేవు. కాబట్టి కొడుకులు పుట్టరటం నుంచి ఏడుతున్న అవివేకులు జీవన భ్రాంతులై అయ్యో నేను చచ్చిపోయిన తర్వాత నా తొలపురి పెట్టడేమోనే నా కొడుకు, నా కొడుకు తలపురి పెట్టకపోతే నాకు గుత్తనకుతులు దొరకవేమో అని ఏడుస్తాడు. కొడుకులు పుట్టినే కౌరవేంద్రుల కనేకులు వారిచే ఏగుతులు పడిసాను. సరే, ఆల్రెడీ బాగా కొడుకులు పుట్టకపోతే నరకానికే పోతావు, గురి పెట్టకపోతే నరకానికే పోతావు. మరి ధృతరాష్ట్రునికి 9 కొడుకులు పుట్టారు దుర్యోధనుడితో సహా. మరి వాళ్ళందరూ కూడా యుద్ధరంగంలోనే చచ్చిపోయారు. ఒక్కడు కూడా ఏ కొడుకు కూడా ధృతరాష్ట్రుడు గురి పెట్టలేదు. మరి ధృతరాష్ట్రదేవుడు నరకానికి పోయాడా? పోలే. తర్వాత పుత్రులు లేనట్టి ఆ సుకునుకుని వాటిలోనే దుర్గతులు. సుఖ మహర్షి, వ్యాస మహర్షి యొక్క కుమారుడే సుఖ మహర్షి. సుఖము అంటే చిలుక. వ్యాస మహర్షి యొక్క కుమారుడే సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి ఏం చేశాడు? పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో తక్షకుడి యొక్క కాడు నుంచి తప్పించడానికి మహాభాగవతాన్ని 7 రోజుల్లో చెప్పి అతనికి ముక్తిని కలుగజేశాడు. ఆ సుఖ మహర్షికి వివాహం లేదు, బ్రహ్మచారి. మరి అటువంటి వాడికి మరి మోక్షం రాకుండా అడ్డుపడుతుందా? మరి అతని సంతానం లేదుగా, కాబట్టి అతనికి మోక్షం కాదా? మోక్ష ద్వారాలు అతని కోసం మూసేసి చెప్తాయా? అతను మరణించిన తర్వాత మోక్ష ద్వారాలు మూసేసి అతని డైరెక్ట్ బైపాస్ లో నరకానికి కూర్చోబోతారా? కానే కాదు. ఇది ఒక గీత కానే కాదు. కాబట్టి మనం చేసినటువంటి మంచి చోట్ల వల్లనే మనకు స్వర్గం కానీ, నరకం కానీ, మోక్షం కానీ లభిస్తాయి. కాబట్టి ఎటువంటి మూర్ఖులవుతున్నారయ్యా పరమేశ్వర. పుత్రులు లేనట్టు ఆ సుఖులకు వాటిని దుర్గతులు, చెడునే మోక్షపదం అపుత్రకులకు శ్రీకాళహస్తీశ్వర. అపుత్రకు పుత్రులు లేనటువంటి వాళ్ళకి అపుత్రకులకు చెడునే మోక్షపదంబు. అటువంటి వాళ్ళకు మోక్షం రాదా? సపోజ్ ఇప్పుడు నాకు కూడా పిల్లలు లేదు, మన సంతానం లేదు, ఎవరు లేదు. మరి నేను నరకానికి పోతానా? ఏమో చెప్పలేము. స్వర్గానికి పోతానా? ఏమో చెప్పలేము. ఇట్లాంటివి సార్ వల్ల అట్లాంటి 4 కథలు చెప్పుకున్నట్టు చూడు సమయంలో నాకొంత పాపం రచించి మోక్షం రావచ్చేమో. కాబట్టి ఇటువంటి మోక్షాన్ని పొందటానికి పుత్ర సంతానం బలబద్ధ కాదు. మనం చేసిన పాప పుణ్యాన్ని మనకు మోక్షాన్ని కానీ స్వర్గాన్ని కానీ నిర్ణయించేది ఈ పద్యంలో ఉన్నటువంటి భావన. తెలుసు, అయ్యో ఈ ప్రపంచం అంతా మాయో, మనం మాయలో ముట్టుకుంటున్నాం, మాయలో బతుకుతున్నాం, మనం పుట్టుకుపోతాము, మనం చచ్చిపోతామని మానవుడికంతా తెలుసు. అయినా కూడా సదా ఎల్లప్పుడు కాంతలు భార్య, పుత్రులు, కుమారులు, అర్థము, డబ్బు, తనుగు, నిక్కం వచ్చు. ఇదే నిజం. పుత్రురాలు, నేను ముసలివాడిని అయిపోతాను, నాకు వార్ధక్యం వస్తుంది, వార్ధక్యం తర్వాత నాకు మృత్యు వస్తుంది. ఈ మృత్యు వచ్చే లోపల నేను శివనామస్మరణ చేయాలి, రామనామస్మరణ కానీ ఏదో నామస్మరణ చేసి దీని నుంచి తప్పించుకున్నామనేటువంటి కాంతి చెందడు. ఎంతసేపటికి నా దృష్టి డబ్బు దాచిపెట్టలేకపోయిందని, నా కుమార్తెను బంగారం తీయలేకపోయినాని, నేను అధిక స్టేట్ 10 ఎకరాలు పొందలేకపోయినాని, ఇదేటటువంటి వ్యామోహంతో కొట్టుకుంటాడు. కానీ పరమార్థంపైన నీ ఎందుకు ఆ చింతాకంత కూడా చింతలేపడగల శ్రీకాళహస్తీశ్వర. మోక్షాన్ని ఇచ్చేటటువంటి నీ గురించి ఒక్క నిమిషం, ఒక్క చింతాకు వెళ్తుంటుంది. ఎంత చింతాకంత కూడా చింత అంటే ఆలోచన. ఇక్కడ పదప్రయోగం చేసేటువంటి చింతాకంత కూడా చింత నిలబడు కదా.
చింతానంతయ్య కూడా ఆలోచన చేయడు కదా శ్రీకాళహస్తీశ్వర. ఈ జనం ఎంతటి గడివారయ్యా, ఈ మోహభ్రాంతితో ఇంకా నాది నాకు నా డబ్బు నాది 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 అనుకుంటారు కానీ ఈ నాదనే భావన గురించి ఈ పాదసేవ చేద్దామనేటువంటి భావన వాళ్ళకి తగ్గించవయ్యా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి ఈ పద్యంలో చెప్పాడు. శివానంద లహరిలో సాక్షాత్ జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు రాసినటువంటి ఒక శ్లోకం, మార్గావర్తిత పాదుకా పశుపతే పశుపతే అంగస్య పూజ్యాయతే గండూషాంబు నిషేచనం పునర్దివ్యోపచేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కమలం నవ్యోపహారాయతే హత్తికి కిం నకరచ్చహో వనచరో భక్తావతంసాయతే. ఇది శంకరాచార్యులు గారు కిన్నడి యొక్క భక్తిని గురించి చెప్పినటువంటి ఒక గొప్ప శ్లోకం. ఇది శివానంద అర్థం ఏమిటంటే, మార్గావర్తిత పాదుక, కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు ఆ పోయేవాడు అడవిలో జంతువుల యొక్క మలమూత్రాలను తొక్కుకుంటూ పోయినటువంటి పాదుకలు చెప్పులు పశుపతే అంగస్య పూర్చాయతే, ఆ శివుడికి పూర్చయింది. ఎట్లయిందంటే చెప్తా. ఈ పిల్లడు తాను పూజ చేయడానికి వచ్చేటప్పుడు తన 2 చేతుల్లో మాంసం ఉంది, నెత్తి మీద పువ్వులు పెట్టుకున్నాడు, నోట్లో నీళ్లు పోసుకున్నాడు. మరి అతనికి చేతుల్లో ఉన్నాయి కాబట్టి అతను ఏం చేశాడు, అతనికి ఆ కాలి చెప్పే ఆ కాలికి వేసుకున్నటువంటి చెప్పుతో ఆ ఎడంకాలి చెప్పుతో శివలింగం మీద ఉన్నటువంటి నిన్న పూసినటువంటి పూలు మొత్తాన్ని కూడా ఆ కాలితోనే నెట్టేశాడు. ఆహా, ఎంత గొప్ప కూర్చుంటే పూజని శివుడు కొన్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య పూజ్యాయతే. తర్వాత గండూషాంబు నిషేచనం అభిషేకాయతే. గండూషాంబ నిషేచనం, నోటిలో కుప్పితో పట్టుబడినటువంటి ఎంగిలి నీరు. గండూషాంబు నిషేచనం, నోటి కుప్పిలతో పట్టినటువంటి ఎంగిలి నీళ్లు. పునర్దివ్యోభిషేకాయతే. పునర్దివ్యం అంటే ఆ త్రిపురాసురం శత్రువైనటువంటి పరమేశ్వరుడు త్రిపురాంతకుడికి పునర్దివ్యోభిషేకాయతే. వాడు ఏం చేశాడు, కాలు చెప్పు తోసిగానే మొత్తం తుడిచేశాడు, ఇంకా చేతులు లేవు, నోట్లో కుప్పితో తీసుకొచ్చాడు నీళ్లు, ఓ అని శివలింగం మీద ఉమ్మేశాడు. ఆహా, ఎంత గొప్ప అభిషేకం చేశావురా, గంగాజలంతో చేసినటువంటి అభిషేకం కన్నా కూడా గొప్పగా ఉంది, సబాష్ బాగా చేశావురా అని సంతోషపడ్డాడు. తర్వాత కించిత్ దక్షిత మాంసశేష కమలం, ఆ పశువులు కాల్చినప్పుడు ఆ అడవి పందిలో జింకలు కాల్చినప్పుడు బాగా కాలిన చోట ఆ మాంసాన్ని తీసుకొని తాను రుచి చూసి ఆ కొప్పలో పెట్టుకొని బాగుంది, ఈ వ్యక్తి స్వామివారు బాగా తింటాడని కించిత్ దక్షిత మాంసశేష కమలం నవ్యోపహారాయతే. ఆ శివుడికి కొత్తగా అంటే రోగు పులిహార దర్గోజన పరవాణాలతో ఇసుకుపోయినటువంటి ఆయనకి నవ్యోపహారాయతే, కొత్తగా ఒక ఇది నైవేద్యంగా తయారైంది. తర్వాత భక్తికి కిం కరో నశ్యతే వనచరో భక్తావసంసాయతే. భక్తికి ఏది తలవంచదు, భక్తికి ఎంగినీడు పోసినా ఒప్పుకున్నాడు, కాలి చెప్పుతో తుడిచినా ఒప్పుకున్నాడు, ఎంగిన మాంసం పెట్టినా ఒప్పుకున్నాడు. భక్తికి అంటే వాడికి ఏమీ తెలియదు, వాడికి తెలిసిందన్నా మూఢభక్తి ఒకటే. అక్కడ కూర్చుంటే లింగం కాదు, అది రాయి కాదు, సాక్షాత్తు శివుడు కూర్చున్నాడు, ప్రాణం ఉన్న శివుడే. కాబట్టి దానికి ఉదాహరణ ఇంకోటి చెప్తాను. ఒకనాడు ఈ శివాలయంలో ఈ భక్తులందరూ వచ్చి ఏమిటి స్వామి ఈ మాంసాలు ఏంటి, ఈ ముద్దలు ఏంటి, వాడు ఉండేటివి శివుడు చెప్పాడు. అబ్బాయి మీరందరూ చూస్తుండండి, వాడి భక్తి ఏందో మీరే చూస్తున్నారు కానీ చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా శివాలయం ఒక్కసారిగా భూకంపం చెట్టు వడకడం మొదలుపెట్టి రాళ్ళని కింద పట్టింది. అయ్యో శివాలయం కూలేటట్టుందని వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీశాడు. బయట ఉన్నటువంటి పిల్లలు ఏం చేశాడు, అయ్యో లోపల నా శివుడు ఒక్కడే ఉన్నాడు, ఏమైతాడో ఏమో అనుకొని వచ్చి శివలింగం మీద బోర్లై తగులుకుంటాడు. అంటే ముందు నాకు ఎన్ని తిరిగినా పర్వాలేదు శివ, నీకు దెబ్బ తగలకూడదు. అది ఆ విషయం చూసి ఆ భక్తులందరూ కూడా నిజమైన భక్తుడే వినుడు,
మేమందరం కూడా అది లింగమని నమ్మాము, శివుడని నమ్మాము. కాబట్టి ఆ శివుడు నీ పట్ల ఉన్నాడు కాబట్టి ఇదే నిజమైనటువంటి శివభక్తి. ఇన్ని మించిన శివభక్తులు లేడు అని చెప్పి అందరూ మెచ్చుకున్నాడు. అటువంటి భక్తస్వరూపుడైనటువంటి శివుడు ఎవరిని తలుచుకుంటే పని చేయడు. అంత ఎందుకండి, మనము ఇది చూసుకుంటాం కానీ నీకు ఒక ఉదాహరణ చెప్తాము. మనము శ్రీశైలం వెళ్తాం. శ్రీశైలం వెళ్తే మామూలుగా బస్సులో వెళ్తుంటా, కార్లలో పోతుంటాం. కానీ పోయినప్పుడు దాంట్లో మనం అల్పాచమానాలు 1-2 ఏర్పరచుకుంటూ పోతాం. కానీ శివాలయానికి పోయిన అక్కడ ఏమంటాడు, శివుని దర్శనం చేసుకోమంటాడు. నువ్వు పాడు పెట్టుకొని వచ్చావా, పట్టు బట్టలు కట్టుకొని వచ్చావా, పీతాంబరాలు పెట్టుకొచ్చావని శివుడు చూడ్డు. నువ్వు వచ్చావా రాలేదా, నువ్వు చూసావా లేదా, అది ఆయనకు కావాలి. నిశ్చలమైన భక్తి కావాలి కానీ వేషాలు పటాటోపాలు మాత్రం శివుడికి అవసరం లేదు. ఆ విధంగా భక్తికి కరవచ్చహో, భక్తికి వశం కానిదేంటి. ఆహా ఎంత విచిత్రం, అహో అంటే ఎంత విచిత్రం. వనచరో ఆ పోయేవాడు భక్తులలో సప్తావతంసాయతే, భక్తులలో మహా అగ్రగణ్యుడయ్యాడు. అటువంటి శ్లోకాన్ని శంకరాచార్యులు భక్తాడు. శ్లోకంతో ఆ కిన్నడి యొక్క భక్తిని చెప్పాడు. ఈ ముక్కటి కూడా ఈ ముక్తుడైపోయాడు ఆ భక్తికి. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి గ్రంథమే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. తర్వాత ఏ వేదం ఉపకించలూత భుజగం వేశాస్త్రము చూచే, తానే విద్యాభ్యాసము నర్చకరి చెంచే మంత్రము ఊహించే, హోదా విద్భావ నిదానము చదువులయ్యా తావు నీ పాద సంసేవా శక్తియగా కజింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఏ వేదం ప్రకటించలుతా, లూత అంటే సాలెపురుగు. సాలెపురుగు ఏ వేదం ప్రకటించింది? వేదమా, యజుర్వేదమా, కర్కవేదమా, సామవేదం. ఏ వేదం పఠించి మోక్షం పొందింది? ఏ వేదం పఠించలుత భుజగం వేశాస్త్రము చూచే. ఏ వ్యాకరణ శాస్త్రం చూసిందా, తర్కశాస్త్రం చూసిందా, మీమాంస ఏ శాస్త్రం చదివిందయ్యా? భుజగం వేశాస్త్రము చూచే తానే విద్యాభ్యాసము చకరి. మరి శివుని పూజించడానికి ఏమైనా ఇంద్రజాలం మహేంద్రజాలం ఇచ్చిన ఏమైనా నేర్చుకుంటా అతని లేదే. ఏ వేదంలో పఠించదు భుజగం వేశాస్త్రము చూచే తానే విద్యాభ్యాసముని ఖర్చి చెంచి ఏ మంత్రం ఊహించే. ఏ మంత్రాలు చదివాడు? నమతం చదివాడా, చమతం చదివాడా, ముద్రం చదివాడా, ఏం చదివాడయ్యా? చెంచి ఏ మంత్రం ఊహించే. బోధావిర్భావ నిదానము చదువులయ్యా. ఒకడు బోధిస్తే వచ్చేటటువంటి జ్ఞానమా చదువు అంటే కాదు. తానే కాదు, నీ పాద సంసేవా శక్తియేగా తగింతు తదిగిన్ శ్రీకాళహస్తీశ్వర. నీ పాదము ఎందు నిశ్చలమైన భక్తితో ఎవడైతే చేస్తాడో వాడికి ఏ చదువు అక్కర్లేదు, ఏ జ్ఞానం అక్కర్లేదు, ఏ ఒక్క డిప్లొమా కోర్సు కూడా అక్కర్లేదు. కాబట్టి ఈ పాదాల దగ్గర సేవ చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి అర్హతలు అక్కర్లేదు. ఇక్కడ ఆది ప్రాసలు వేశాడు ఈ పద్యంలో. అది గుర్తు గొప్పతనం. అందుకు చెప్తున్నా ఈ పద్యాన్ని. రోసి రోయదు కామినీ జనుల తారుణ్యో ఉరుసౌఖ్యములను, వాసీపాయదు పుత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతన్, ఓసి కోయదు నామనం బకట నీకు సత్క్రియలు చేయగా చేసి చేయదు దీని తుళ్ళడపలే శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర పరమేశ్వర రజతాక్షరవాస మహాదేవ, రోసి రోయదు, బాసిపాయదు, కోసి కోయదు, చేసి చేయదు. ఈ 4 వాక్యాలలో, ఈ 4 పాదాలలో 4 ఆది ప్రాసలు పెట్టాడు దుర్జటి మహాకవి. అందుకనే ఆయన గొప్ప కవి అంటారు. రోసి రోయదు కామినీ జనుల తారుణ్యో సౌఖ్యములను. మహాదేవ ఏమని చెప్పమంటావు నా బాధ. రోసి రోయదు అంటే అసహ్యం పడదు, ఏవగింపగలగదు. తారుణ్యో జనుల సౌఖ్యములను, ఈ స్త్రీలను వశపరచుకోవడంలో నాకు నా మనసు ఇప్పటికీ కూడా ఇంకా కొట్టుకులాడుతున్నది, అసహ్యం పుట్టడం లేదు. వాసీపాయుడు పుత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతన్. ఇక పుత్రుల మీద గాని, జనుల మీద గాని, మిత్రుల మీద గాని నాకు అసహ్యం కలగటం లేదు. పోసిపోయేది నా మనంబకట నీకు ప్రీతిగా సత్క్రియాలు. నీ మనసుకు నీకు నిజమైన సేవ చేయాలంటే నా మనసుకి ఇక నిలకడ కలపటం లేదు. కనుక దీని చుళ్ళనపవే,
ఈ మనస్సు అనేటువంటి దాన్ని దీని యొక్క మదాన్ని అణచవయ్యా శ్రీకాళహస్తీశ్వర. చిత్తము ఒక పక్కన ఉండటం లేదు. కాసేపు నీకు నమస్కారం చేస్తా, ఎంబడి మా ఆవిడ ఏం చేస్తున్నది, ఇంకొకసారి నన్ను నమస్కారం చేస్తా, తెప్పించుకుని ఇంకోసారి చేస్తా, అయ్యో నా డబ్బులు ఏమైపోతున్నాయి. ఈ విధంగా నా మనసు పరిపరి విధాలు పోతున్నది. కాబట్టి ఈ చంచలమైనటువంటి మనసుని నువ్వు పట్టుకొని గట్టిగా పట్టుకొని దీన్ని త్రుళ్ళు అంటే దీని మదాన్ని అణుకు శ్రీకాళహస్తీశ్వర. ఆ ఒక్క పని చేయ్యా మహేశ్వర, నాకు చాలులు చేసిన గొప్ప ఉపకారం అవుతాయని శ్రీకాళహస్తీశ్వరుని వేడుకున్నాడు. తర్వాత పరమేశ్వర రాళ్ళను దువ్వగా చేతులు ఆడవు, కుమారా రా రమ్మంచు చాలం చంపగా, కుమారా రా రమ్మంచు చాలం చంపగా, నేత్రములు ద్విగా అశక్తుండను కాన నా శీలం ఏమని చెప్పనున్నదిక నీ చిత్తము నా భాగ్యము. శ్రీ లక్ష్మీపతి సేవితాంధ్రియుగడ శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ శివభక్తుల యొక్క కథలు రెండు చెప్పారు. రాలం రూపక చేతులాడవు. ఒక శివభక్తుడు ఉన్నాడు, అతని పేరు బిచ్చు. బిచ్చు అనేటటువంటి శివభక్తుడు ప్రతిరోజు కూడా అడవిలో దారి దాచి పాఠశాలను దోచుకొని డబ్బు సంపాదించుకొని వాటితో జీవనం గడిపేవాడు. అయితే అతనిలో ఉన్న శుభ్రం ఏంటంటే ప్రతిరోజు కూడా అతని యొక్క శివారాధన చేయకుండా మాత్రం ఏమి తినడు. శివుడికి పెట్టాలి, ఏదో ఒకటి పెట్టి పూజ చేసి మాత్రమే తాను తింటాడు. తాను పాఠశాలని పుట్టిన తాను శివ పూజను మాత్రం మానలేదు. ఒకరోజు ఏమైంది, శివ పూజ చేయడానికి పూలు దొరకలే ఆ బిచ్చోనే పోయేవాడికి. వెంటనే ఏం చేశాడు, పరమేశ్వర నువ్వు భక్తవత్సలుడివి, నీకు ఏది ఇచ్చినా తీసుకుంటావు, నేను ఏమి ఇవ్వగలను, ఈ రాళ్ళని పుష్పాలుగా భావించని గులకరాళ్ళని తీసుకుపోయి ఆ శివుడి మీద నెత్తినేసి మంత్రాలు చదివాడు. శివుడు సంతోషపడ్డాడు. రాళ్ళను రూపంగా చేతులాడు. అలా ఆ పోయేవాడు, ఆ బిచ్చోనేటువంటి పోయేవాడులాగా నేను నీ మీద రాళ్ళు వేయలేదయ్యా. తర్వాత రమ్ము రమ్మంచు చాలం చంపగా, భక్త సిరియాళుడు కదా, మీకందరికీ తెలిసిందే. సిరియాళుడు కాంచీపురంలో ఉన్నటువంటి ఒక వైశ్య ప్రముఖుడు, చిరుతొండ నంబి. ఆయన కుమారుడే సిరియాళుడు. ఈతనికి ప్రతిరోజు జంగమారాధన చేయండి ఎవరికి కూడా తాను భోజనం చేసేవాడు కాదు. ఒకరోజు శివుడు పార్వతితో అన్నాడు, ఆ చిరుతొండ నంబి యొక్క భక్తిని పరీక్షిద్దాం, పోదాం పద అంటాడు. సరే ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా బుద్ధ రూపంలో వస్తారు. బుద్ధ రూపంలో వచ్చి ఆ కాంచీపురంలో ఉన్నటువంటి ఊరు బయట ఉన్నటువంటి ఒక పాడుపడిన గుళ్ళో తందాల్చుకొని ఉంటారు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతులతో. ఆ రోజు చిరుతొండ నంబి ఆ కాంచీపురం మొత్తం వెతికినా కూడా ఎక్కడా కూడా అతనికి పూజ చేయటానికి కానీ అతనికి అతిథి సత్కారం చేయటానికి కానీ ఒక్క బ్రాహ్మణుడు కానీ ఒక్క వృద్ధుడు కానీ దొరకడు. అప్పుడు ఇతను ఆ కాంచీపురం పోయి చివర పోయేటప్పటికి ఈ గుడిలో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు అయ్యేటప్పటికి ఆహా నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు, ఇవాళ మా ఇంటికి భోజనానికి రండి అని చెప్తాడు. అప్పుడు ఇతనేం చెప్తాడు, ఈ వృద్ధ దంపతులు, అయ్యా నేను ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాను, దానికి ఉద్యాపన ఏం చేయాలంటే ఒక బలి పశువుతో మాకు నైవేద్యం పెట్టాలి. ఎలా, ఒక మంచి యువకుడు ఆరోగ్యవంతుడైనటువంటి వాడిని చంపి వాడిని రోకలతో దంచి వాడి మాంసాన్ని వండి మాకు పెట్టి మాతో పాటు నేను కూడా భుజించాలి, అది షరతు. అందుకు ఇష్టమైతే మేము వస్తాం, లేకపోతే రామంటాం. సరే నేను పోయి భార్యను పోయి కనుక్కుంటాడు, ఏమన్నా మనకి ఇవాళ అతిథి దొరకలేదంటే అక్కడ ఆ దేవాలయంలో ఇద్దరు వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు, వాడిని అడిగితే పెట్టిస్తున్నారంటే మనము పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం, అంతకన్నా కావాల్సింది వాళ్ళు ఆ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులేమో కొద్దిగా అంటాడు. ఈ లోపల ఇతను వాళ్ళ కుమారుడైనటువంటి సిరియాడు గురువు దగ్గర ఉంటే ఈ వృద్ధ శివుడు పోయి అతనితో చెప్తాడు సిరియాడుతో, అబ్బాయి మీ నాన్న నీ కోసం వస్తున్నాడు, నిన్ను చంపి ఎవరితో భోజనం పెడతాట, ఇది ఏమైనా న్యాయంగా ఉందా, నా మాట నువ్వు పారిపోయా అని చెప్తాడు. అప్పుడు సిరియాడు అంటాడు, తండ్రి మాట చోదాటం చాలా తప్పుగా స్వామి అని చెప్పి నేను పోను అంటాడు. సరేనని తీసుకొచ్చి ఆ సిరియాడిని చంపి తోటలో వేసుకొచ్చి అన్నం పెడతాడు. శివుడికి పార్వతికి ఇద్దరికి కూడా భోజనం వడ్డిస్తారు. భోజనం వడ్డించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక షరతు పెడతాడు ఈ ఇద్దరు దంపతులు, పుత్ర సంతానం లేని వాళ్ళ దగ్గర మేము భోజనం చేయము అంటాడు. పరీక్ష అన్నమాట, శివుడి పరీక్ష.
మా పిల్లవాడు ఉన్నాడు కానీ స్వామి ఎక్కడో ఆడుకుంటానికి పోయినాడు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, జాలిగుండె కదా, తల్లి కదా, అమ్మా ఒక్కసారి నీ కుమారుని కుమారా రా రా అని పిలువమని చెప్తుంది పార్వతీదేవి. పార్వతీదేవి పిలవంగానే కుమారా రా 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 కుమారా కుమారా రాగా అంటే ఆ ఇష్టట్లో వచ్చినటువంటి కూరలో ఉన్నటువంటి ఆ మాంసంలో వచ్చి ఆ సిరియాడు పైకి లేస్తాడు. పైకి లేచి వచ్చి నమస్కరిస్తాడు. అప్పుడు శివుడు వాళ్ళ భక్తికి మెచ్చుకొని నిజ రూపంలో కనిపించి, అమ్మా మీకు సశరీరంతో మీకు కైలాసవాసం ఇస్తున్నాను రాండి అంటారు. అప్పుడు ఆ గోత్రాల వైశ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నువ్వు మోక్షాన్ని ప్రసాదిస్తే నేను కూడా వస్తాను అంటాడు. సరే, నీ మాట ప్రకారమే కాంచీపురం క్షేత్రంలో ఉన్నటువంటి నివసిస్తున్న వైశ్యులందరికీ కూడా నేను కైలాస ప్రాప్తి కలిగిస్తున్నాను అని చెప్పి వరం ఇచ్చి అంతర్ధానం అవుతాడు. అది ఆ పద్యంలో ఒక శివభక్తుడు కాదా, రమ్మంచు చాలం చంపగా ఆ సిరియాడులాగా నేను చంపి మాంసాలు నియమించి వదిలిపెట్టి నా శక్తి నాకు లేదయ్యా. తర్వాత నేత్రముంది ఆసక్తున్నాను గానా ఆ భక్త కన్నప్పలాగా కడు నీకు నేను పెట్టలేదు. నా శీలం ఏమని చెప్పనున్నదిక అంటే ఇక మీదట నా మనస్సు ఏమిటో నీకు తెలుసు. ఇక నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నీ చిత్తమో నా భాగ్యము. శ్రీ లక్ష్మీపతి సేవితాంధ్రీవడ శ్రీకాళహస్తీశ్వర, అయ్యా నేను ఆ మూడు పనులు నా వల్ల కాదు, నేను చెయ్యలేను కనుక దయచేసి నేను నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నీ చిత్తానికి ఏం వస్తే అదే నా భాగ్యం అనుకుంటాను శ్రీకాళహస్తీశ్వర అని చెప్పాడయ్యా. ఆ విధంగా వేడుకున్నాడు. తర్వాత ఇంకోసారి అష్టదిగ్గజ గృహంలో ఒడిగా ఉంది. రాజుగారు ఇచ్చినటువంటి సన్మానాలు సత్కారాలన్నీ పొందారు. కానీ కృష్ణదేవరాయల తర్వాత వచ్చినటువంటి రాజులు ఇతన్ని అలాగా చూడలేదు. లేదా శ్రీకృష్ణదేవరాయలే అంతటి తనను పెంచి పెద్ద చేసినటువంటి అప్పాజీ మీద హత్యానేరం మోపబడ్డప్పుడు అతనిని నిజమా అబద్ధమని తెలుసుకోలేక అతని కనుగుడ్లు పీకేయిస్తాడు కృష్ణదేవరాయలు. అందుకోసమని అప్పుడు చెప్పాడా, తర్వాత రాజులు వచ్చిన తర్వాత తనని సరిగ్గా చూడలేదని చెప్పాడా అనేటటువంటిది మనం తేలవలసినటువంటి ప్రశ్న. ఏది ఏమైనా రాజులు మత్తులు, వారి సేవలు నరకప్రాయంపు, వారిచ్చు అంభోజాక్షి చతురంతయాల తొలగి భూషాదులు ఆత్మవిచారంబులు తదపేక్ష సాలు పరితృప్తిని చెంది తిని జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామం ఉదయతో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. రాజులు మత్తులు చాలా దెబ్బలు తగిలిపోయేవాడు. ఎప్పుడు వాళ్ళ వంశంలో ఏముంటుందో, ఎవరికి పైకి ఎక్కిస్తాడో, ఎవరికి తిరిగి దోస్తాడో ఎవరికి తెలియదు. రాజులు మత్తులు, వారి సేవలు నరకప్రాయం, ఎనదగండా మూలేలా ఇట్లా ఉంటుంది. ఎప్పుడు ఎవరిని చేరదీస్తారో, ఎవరిని చేరదీయడో, ఎవరికి పదవిస్తాడో, ఎవరికి పదవిలో అది వాళ్ళకి తెలియదు పరిస్థితి. రాజులు మత్తులు, వారి సేవలు నరకప్రాయం, వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తొలగి భూషాదులు ఆత్మవ్యధాబీజములు. వారిచ్చు అంబోజాక్షి తామర కన్నులో ఉన్నటువంటి పరిచారికలు, అంబోజాక్షి చతురంతయాన పల్లకీలు, పురగి, గుర్రాలు, భూషాదులు, ఆభరణాలు, బహుమాలు, ఇవన్నీ కూడా ఆత్మకు వ్యధ కలిగించేటటువంటివి. తదపేక్ష చాలు, వాటి మీద నాకు మోజు తీరిపోయింది. పరితృప్తిని చెంది చాలా సంతృప్తి చెందాను. నేను రాజుల సేవలు చేశాను, వాటి ఇచ్చే బహుమానాలు పొందాను, వాళ్ళ యొక్క పరిచారకుల సేవలు అనుగ్రహించాను పొందాను. కానీ ఇవన్నీ నాకు చాలు, పరితృప్తి చెంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామం దయతో శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానలక్ష్మి ప్రసాదించు, వీటి మీద వ్యామోహాన్ని నశింపజేయి, జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ విధంగా రాజులు మత్తులైనటువంటి ఈ పద్యం చెప్పడానికి ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. అటువంటి సాహసం పూర్తి చేశారు. ఇంకా ఏ రకంగా కూడా రాజులు మత్తులు, వారి సేవ నరకప్రాయమని ఎవరూ చెప్పారు. శ్రీనాథుడు కూడా చేశాడు, రాజ్యసేవ చేశాడు, కానీ చివరికి అనుభవించుంటాడు పద్యం అని చెప్పలే. అలా చెప్పిన గుండె ధైర్యం కలిగిన ఒకే ఒక్కటే తూర్చటి మహాకవి మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడెప్పుడు దొంగలిస్తామా అనేటటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి నా మనస్సుని, ఆ మనస్సు అనేటువంటి దొంగను పట్టి వైరాగ్య పాశంబులను చుట్టి, ఇక్కడ చూడండి, పట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీతి చరణ స్తంభములు కట్టి
ఎంత చక్కటి పదాలు వాడాడు చూడండి. దొంగను బట్టి వైరాగ్య పాశంపురం చుట్టి బిగించి ఏదో చరణ స్తంభమును కను గట్టి వేచి ఉదండెప్పుడు కలుగజేతు వేసి కాళహస్తీశ్వర. అటువంటి ఈ దొంగను పట్టుకొని ఎప్పుడైతే నువ్వు వైరాగ్య పాసను విరక్తుని చేసి ఈ దొంగ అనేటువంటి మనసును గట్టిగా తాడుతో పట్టుకొని ఈ బాలమైనటువంటి స్తంభాన్ని కట్టి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు శ్రీకాళహస్తీశ్వర అని వేడుకున్నారు. ఇది శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉన్నటువంటి పద్యాల సమాహారము. తర్వాత చాలా పద్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇలాగనే ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి మహాకవిని గురించి చెప్పుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి సృజన కమిటీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. తర్వాత ఉద్యోగ గురించి, శతకాల గురించి పారవశ్యంతో చెప్పాడు. వృత్తిపరమైనటువంటి ఓ శతకాన్ని మనం అందరం కూడా వింటాం, ఆ సాంగ్స్ అని వింటాం, అదృష్టంగా భావిస్తూ చాలా చక్కగా చెప్పారు. వయసులో పెద్దవాడు అన్నగారు అయినప్పటికీ కూడా ఓ పిల్లవాడు శ్రమించినట్టు, ఓ పరీక్షకు తయారైనటువంటి పిల్లవాడు శ్రమించినట్టు, ఓ పబ్లిక్ పరీక్షకు తయారైనటువంటి పిల్లవాడు చాలా శ్రద్ధతోటి చాలా అనుభూతిప్రదంగా చెప్పాడు. ఎందుకంటే చాలా మంది ఉపన్యాసం చెప్పంటే ఏదో చెప్తానులే అంటారు, కానీ అట్లా కాకుండా శ్రమ తీసుకొని చాలా కష్టపడి ప్రతి పద్యాన్ని కంటతా బట్టి దాని భావాన్ని బాగా అర్థం చేసుకొని దాని తాత్పర్యాన్ని బాగా అర్థం చేసుకొని సులభంగా మనకు అందరికీ అర్థమయ్యేట్టుగా ప్రౌఢమైన కావ్యం అయినప్పటికీ కూడా దాన్ని చెప్పడానికి 100కి 110 వాళ్ళు బాగా కృషి చేశారు. అందుకని ఒక్కసారి మీ చెప్పడం కూడా వాటిని అభినందిద్దాం. గౌరవ విజయంలో ఆత్మస్థైర్యం కలిగిన వాడు, ఆత్మాభిమానంతో బ్రతికిన వాడు బుద్ధికి మహాకవి. నేను నీకు నమస్కరించను, నువ్వు సాగి సమరంగం సర్వభౌముడు పైన నాకు భయం లేదు, ఈశ్వరుడు తప్ప నమస్కరించను చెప్పి దేవాలయానికి ఎదురు నిలబడి మాట్లాడినటువంటి మహాకవి. సరళమైన సుబోధకమైనటువంటి భక్తిభావాన్ని, జ్ఞానం కంటే కూడా భక్తిభావమే మోక్ష సాధనం అని చెప్పి చెప్పినటువంటి వాడు, ఎవరిని ఆశించకుండా బ్రతికినవాడు, ఈశాన్య దిక్కున పూర్ణ విద్యలో కూర్చున్నవాడు. అటువంటి మహాకవిని గురించి శర్మ గారు చాలా, అంటే శ్రీరామ్ చెప్పినట్టుగా పరీక్షకు ఎట్లా ప్రిపేర్ అవుతారు అట్లా అన్ని పద్యాల్లో ఉండే భావాన్ని చక్కగా చెప్పినటువంటి శర్మ గారికి అనుకోకుండా మాట్లాడుకున్నట్టు అవకాశం లేదు నాకు. అందువల్ల మా శ్రద్ధగా విన్నా నేను కూడా. మీకు నమస్కారం. ఇంతకు ముందు గజేంద్ర మోక్షం మీద అద్భుతమైన ప్రసంగం చేశారు వారణాసి రఘురామ శర్మ గారు. అక్కడ కూడా ఏనుగు మొసలి ఆ కథ ఉంది. నారాయణుడు వచ్చాడు, చక్రం వదిలాడు చక్రి. ఆ కథని ఆధారంతం అద్భుతంగా వ్యక్తి గట్టించారు రఘురామ శర్మ గారు. మళ్ళీ ఈరోజు శివాలయంలో శివుడికి సంబంధించిన గాథని, శ్రీకాళహస్తీశ్వరుడి గాథని చాలా హృదయం పెట్టి చెప్పారు. ఈ కథ అద్భుతం గారు. ఇక్కడ కాళహస్తీశ్వర మహాత్మ్యం వస్తుంది. అక్కడ ఏనుగుని మొసలి కొట్టుకుంటే ఇక్కడ ఏనుగు తోండంలోకి పాము చేరుతుంది భుజగం. నా సరి చంపిదొచ్చుడ జనహ్లాదంబు కాదా అనుకుంటూ కొండ మీద కొట్టి కొండతోడ గుండులు కూలంగా ఆ పద్యాలు అవన్నీ పోకూడదు. ఇప్పుడున్న సమయాన్ని బట్టి అద్భుతమైన కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని రక్తి గట్టించారు. అక్కడ ఏనుగుంది, అది భక్తుడా, నారాయణ భక్తుడు. ఇక్కడేమో శివభక్తితో ఉన్న ఏనుగు, ఇక్కడ పాము భుజగం ఉంది. ఇలా రెండు ఎన్నుకోవడంలో ఆయన చాలా శ్రద్ధ వహించారు. వాటిని రసరమ్యంగా పండించడంలో వారు సిద్ధహస్తులు. పోతన ఇన్మను చేశ్వరాధము లెక్కించి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము కాల్చే సమ్మిత ప్రేతులంబడక సమ్మటితో హరిపించి చెప్పని బమ్మిర పోతరాజకుడు భాగవతము జగద్ధితముగా నన్న పద్యంలో ఈ మనుజేశ్వరాధములకిచ్చి అంటూ రాజుని మనుజేశ్వరాధములుగా
తిట్టినవాడు. అలాగే తిట్టాడు దౌర్జటి. ఆ పద్యాన్ని కూడా ఉటంకించారు. రాజులు భక్తులు వారి సేవ నరకప్రాయంబు అన్న దౌర్జటి తీసుకున్నారు. ఈ ఎన్నికలో విశేషం ఉంది, వాటిని పండించడంలో విశేషం ఉంది. శోభ కర్పూరవల్లి మాణిక్యలత ఇదో మరకతం వెంటుండు ఆనందవల్లి మీనాక్షులు రెండటంచు లేవల్ తమలు శివాభోగ వేళ మంజూక్తుల పిల్చు సంభ్రమమనల్పం వెప్పురున్ తప్పురిన్. ఇది అన్ని పేర్లతో చేసినటువంటి దూర్చకు రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని అద్భుతమైన పద్యం. దూర్చకి మహాకవి అని మరోసారి నిరూపించినటువంటి రఘురామ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగానే అధ్యక్షత వహించినటువంటి అన్నగారు శ్రీరామచంద్రమూర్తి గారు చక్కగా టైపార్ వేసి చెప్పాడు. ఒక పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థిలాగా, నాకు కూడా తెలుసు, విద్యార్థిలాగా చాలా శ్రమ చేసి సమయానికి తగు మాటలు అన్నట్టుగా సమయానికి తగు పద్యాలు తీసుకుని చక్కగా రక్తి కట్టించారు రఘురామ శర్మ గారు. ఒక్క రెండు మాటలే చెప్పి ముగిస్తాను. భక్తి అనేది అచంచలమైన విశ్వాసం. స్విచ్ వేస్తే కరెంటు ఎలా ప్రవహిస్తుందో మన మనస్సులోంచి భగవంతుడికి ఏ మొర అయినా చేరాలి అంటే అచంచలమైన విశ్వాసం ఉండాలి. అది కుదిరినప్పుడే, అది 1000 ఏళ్లకు కుదరచ్చు, 2000 ఏళ్లకు కుదరచ్చు. అది కుదిరినప్పుడే స్విచ్ వెలుగుతుంది. అది అల్లాకు చేరుతుంది, లేదా యేసుకు చేరుతుంది, లేదా రామచంద్ర ప్రభువుకు చేరుతుంది. కాబట్టి ఆ నిర్దిష్టమైనటువంటి ఆ భక్తి భావన మాత్ర సంతుష్టాయి నమో నమః అని నామం లోతుకెళ్ళి ఎక్కువసేపు నేను సమయాన్ని తీసుకోను. విషయం ఏంటంటే భక్తి ప్రధానం ఏం చేసినా అని చెప్పడం కోసం వైష్ణవ కావ్యాలు ఉన్నాయి, శైవ కావ్యాలు ఉన్నాయి. భక్తి ఒక్కటే ముఖ్యం అని చెప్పినటువంటి వాడు దూర్చకి మహాకవి. కాబట్టి అది ఎగిలి నీళ్లు పోయడం చాలా తప్పు, మామూలు వాడు చేయకూడదు. కానీ తిన్నడు చేశాడు, కానీ తిన్నడికి మోక్షం వచ్చింది. కారణం ఏంటంటే అతని మానసిక స్థాయి మనం ఆలోచించుకోవాలి. భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి అతను ఏ స్థాయిలో కనెక్ట్ అవుతున్నాడు అనేది ముఖ్యం. కాబట్టి భగవంతుడితో అనుసంధానం అవ్వడానికి అంబికా దర్బార్ బద్ది కాదు కావాల్సింది. భగవంతుడితో అనుసంధానం అవ్వడానికి కావాల్సింది ఏకైకమైనటువంటిది ఒకే ఒక్క మార్గం, అచంచలమైన నమ్మకం. ఇది చాలా కథలు, అన్ని కథలు ప్రతిపాదించేది అదే, భాగవతం చెప్పేది అదే, నాయనార్ల కథలు చెప్పేది అదే. అయితే రఘురామ శర్మ గారు చాలా మంచి పని చేశాడు. ఆ పద్యాలు స్వీకరించి ఆ పద్యాలలో చెప్పబడినటువంటి నాయనార్ల కథల్ని చెప్పారు. మా మిత్రుడు సుమారు 74 సంవత్సరాలు ఎదిగినటువంటి వయసుతో శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు ఈ రోజున మన ముందు పూర్తిని గారి కాళహస్తీశ్వర మహత్యాన్ని, దాంట్లో భక్తి సారాంశాన్ని, సాహిత్య విలువల్ని తెలియజేశారు. చాలా సంతోషం. వారణాసి రఘురామ శర్మ గారితో మాది అవాంతరాలు లేని 45 సంవత్సరాల స్నేహం మాట. పరమరికలు లేని అవిశ్రాంత మంచి స్నేహం. 16 సంవత్సరాల్లో 12 కళాసాగర్ పరిషత్తులు జరిగితే మేమిద్దరము, ఇంకో ఒక ఆయన ముఖ్యుడు సొంతంగా ఆంజనేయులు, మేము కలిసి పనిచేయడం జరిగింది. ఎందుకు కళాసాగర్ గురించి చెప్తున్నామంటే ఒక్క మాట కోసమే. అద్దంకి కళాసాగర్ వాచస్పతి అని సంబోధించింది నేను. ఆ క్రెడిట్ నాకే దక్కాలి. వేదిక మీద, కళాసాగర్ వేదిక మీద అద్దంకి కళాసాగర్ వాచస్పతి మా రఘురామ శర్మ గారిని సంబోధించినందుకు గర్వపడుతున్నాను.
ఇంత వయసులో కూడా ఈ విధంగా ప్రసంగిస్తున్నందుకు ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తారు.